భజనరా ఇక భజనే రాములు వస్తున్నాడు రామం భజో రాములు వస్తున్నాడు ఆ స్వాములు వస్తున్నాడు రామం భజో రాములు వస్తున్నాడు ఆ ఉత్తరం పోయాడు రామ ఓ పరమడా పోయాడు ఓ తూర్పు పోయాడు రా అయ్యో మన్మధోయ్ నాకు కుంచుడైంది కింద కుంచుడు తూముడికి పెరిగింది తూముడు ఇంట బాదంప ఈగలు కొడుతుంది ఈగలు కొడుతుంది ఇంట్లోకి పోయేది ఓలమ్మో ఓ నాయను ఓలమ్మో ఓ నాయను ఈగలు కొడుతుంది ఇంట బాదంప ఈగలు కుట్టిలే 15 ఉండయా అన్ని మంచియేనా వాటి కొన్ని సూటి కొన్ని పాలు పితుకుతుండే కొన్ని పితికి ఎండిపోయి రేపు నెల్లూరు దగ్గర కోవూరు పోతాడు సంతకై రేపా స్వామిరాడా స్వామిలేడు వామిలే పోయిండు సరే స్వామి అబ్బా అబ్బో స్వామి స్వామి ఇప్పుడు నీ శరీరము తాకానుగా ఆ రూపం మారి ఈ రూపం ప్రవేశించినది భావ అంతే ఎందులోకి వచ్చినావు అరణ్యమచ్చాన మృగాల వధించవలనని సమయమునకు నీవు ఇక్కడ ఉన్నావు ఇక నిన్ను విడిచి వెళ్ళగలనా నన్న వివాహము చేసుకొని ఇరువురం వెళ్ళిపోదాం మన పట్టణపు గరుడాచలం వివాహం ఆడుతున్నావా నన్ను వివాహం ఆడాలంటే మా కులంలో కొన్ని పద్ధతులు ఉన్నవి పద్ధతులా మా కులాచారాలు మా కుల ధర్మాలు నీవు పాటించగలవా ఏమిటవి నరహరి చెట్టు లెక్కగలవా నరహరి చెట్టు ప్రాగగలవా చెట్టు లెక్కగలవా నరహరి చెట్టు ప్రాగగలవా
ఏంటి చెట్లు ఎక్కేది ఏంటి? ఆ చిగురు ఏం చేసుకుంటారు? మేము చెచ్చువారం చింత చిగురు ఎండ్రకాయలు పక్కి పిల్లలు భోంచిస్తున్నాం. తింటారా? అవును. చెట్టు చెట్టు లెక్కగలనే, చెట్టు బ్రాకగలనే, అయ్యా చెట్టు లెక్కగలనే, చెట్టు బ్రాకగలనే, అయ్యా చెట్టు బాబా, నీవు చెప్పిన పనులన్నీ సందేహం లేకుండా చేస్తాను. నీవు చెప్పిన పనులన్నీ సందేహం లేకుండా చేస్తానని. సరే స్వామి, మేము చేయగల పనులన్నీ నువ్వు చేస్తున్నావంట. నిన్ను నేను వివాహం ఆడాలంటే నాకు ఒక సందేహం. సందేహమా? అవును స్వామి. ఏమిటా సందేహం? నీకు నాలాంటి వారు ఎవరైనా ఉన్నారా? మా పట్టణంలో మాకు దాసీ వ్రతము చేయవారు చాలా మంది ఉన్నారు. మీ పట్టణంలో ఎవరు? దాసీ పనులు చేయవారు. అలాగా స్వామి. నీకు ఇంతకు మునిపేమన్నా వివాహం అయినదా లేదని నా సందేహం. ఓహో, అదియా? చూడు, నీ తోడు భాషలు చేసి చెప్తాను. చెచ్చు, నాకింతకు ముందు ఎవ్వరూ లేరు. లక్ష్మి తోడు. లక్ష్మి అంటే ఎవరు స్వామి? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంపద లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి, నా ఆరాధ్య దేవత లక్ష్మి తోడు. లక్ష్మి అంటే పలుకుతుందా? పలుకుతున్నది. నాతో పలుకుతుందా? వీరందరితో పలుకుతుందా? వీరందరితో కూడా పలుకుతున్నది. సరే, నేను మూటికి ముమ్మాటికి అంగీకరిస్తున్నా నీతో వివాహానికి. చేసుకుందామా వివాహము? వివాహం ఆడతాం, చేసుకోమని కదా. ఆహా, ఎవరక్కడా? నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ. నారదా, ఎక్కడ నుంచి నీ రాక? నేను త్రిమూడు లోకాలు సంచరించి మన అరణ్యానికి ఇదే రాక. ఓహో, అదియా? సరే, సమయం వరకు వచ్చావు గాని మా చిరువురికి వివాహము. స్వామి, మానస పుత్రుడు నారద మహర్షి. నమస్కరించు. ఏంది బొమ్మిడాయి పులుసా? బొమ్మిడాయలు పచ్చాపలు కాదు, చెప్పిస్తాడు కలహప్రియుడు. ఓహో, తగాదాలు కూడా పెట్టి పెడతావా? నమస్కరించు. సరే, అలాగైతే ప్రణామములు స్వామి. సుఖీభవ, శీఘ్ర కళ్యాణ ప్రాప్తి నేర్చుకుంటా. నారదా, మా కిరువురికి వివాహము. హస్తాస్తమ పట్టుకుంటే రాజులకి గంధరే పరిణమైనట్లే. హస్తాహస్తము పట్టుకుంటే రాజులకు గంధర్వ వివాహమైనట్లేనట. చెంచు, ఏ కంచు వివాహమైనదిగా. ఇక దేనికి అరణ్యంలో? పదా, మన పట్టణం. నేను వస్తానని చెప్పాను నీకేమన్నా? గరుడాచలం నీకు నేను వస్తానని చెప్పున్నానా? నేను రాను. ఏమైనా నేను వస్తానని చెప్పున్నాను నీకేమన్నా? నేను రాను. చెంచు, నా మాట వినబోయి అరణ్యంలో దేనికి? మన పట్టణము గరుడాచలం వెళ్ళిపోదాం పద. అయినా ఇంతకు ముందు లేదే, ఏంటే ఇప్పుడు సిగ్గుపడుతున్నావు? ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే, నీ మనసులో మగవాడి చేరి, నీ మనసులో మగవాడి చేరి,
ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే ఊహించిన సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాల వేవో భామ సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాల వేవో భామ చెంచు ఇక దేనికి ఎరంజిల్లా మనం ఎక్కడికి పద ఎక్కడికి అయినా గరుడాచలం వెళ్ళిపోదామనగానే అలిగేవే నిన్నేమన్నాను మాత్రంలో మన పట్టణం చేరుకున్నాము ఈ పట్టణం అంతా మనదే స్వామి. మేడ మనదేనా? మనదే. ఆ మిద్దె మనదేనా? మిద్దె కూడా మనదే. గోపురము కూడా మనదే స్వామి. నీ భోవించదు. ఎక్కడికి
ఏమి ఏమి మనము ఇరువురు వివాహమైన వారము కదా. ఇక్కడ కొన్ని ఆచారములున్నవి, అవి చెల్లిన తదుపరి అప్పుడు వెళ్ళిపోదాం. ఏమాచారాలు స్వామి ఇవి? ఏమాచారాలు? నారికేళము కొట్టవలెనా? అవును. కర్పూర హారతులు ఇవ్వవలెనా? అవును. ఇలాంటి ఆచారములన్నీ ఉన్నవి, అవి చెల్లిన తదుపరి స్వామి త్వరగా రండి. వెంటనే వస్తున్నాను, ఇక్కడే ఉండు. స్వామి ఏమో ఎవరు అక్కడ చూసావా? ఆ మేడ మాదే కదా. అయ్య మేడ, ఆ మేడ వాళ్ళు కట్టించుకున్న వాళ్ళు కదా. ఆ మిద్ది మాదే కదా. ఆ మిద్ది కూడా వాళ్ళు కట్టించుకుంది. ఈ అంతపురం మాదే కదా. ఈ అంతఃపురం మాత్రం మంది. సరే కానీ నేను లో ప్రాంతానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? లో ప్రాంతానికి వెళితే ఉందమ్మా. ఏందది? ముందున్నది ముసళ్ళ పండగ. ముందుండేది ఏంది? ముందున్నది పెద్ద పండగ, మంచి పండగ అది. అంటే తొలేకాశి, సంక్రాంతి, ఇవన్నీ చూసావా? చూసా. అలాగనే ముందున్నది ముసళ్ళ పండగ. ముసళ్ళ పండగ బ్రహ్మాండంగా ఉంటుంది అది. ఆహా. కానీ నీవు గడప కట్టలేక పోయి కాలు పెట్టేది ఆల్సం. ఆడేసద్ది చాట, చాటేసి ఆడేసద్ది చాట, చాటేసి దాని మీద సిబ్బేస్తుంది. సిబ్బేసి తిట్టుగడ్డి తీసుకుంటుంది. తీసుకొని పట్ట దట్టుద్ది. తట్టి ఆమె ఎడం కాలు పెట్టి నెరవద్ది. నెరిగితే చింతపండు అడపం అవుతుంది. చింతపండు అడపం అది దేనికి పోయి? చారు కాసిపోయేది కొత్తగా వివాహమైన వాళ్ళకి. అవునులే. సరే స్వామి త్వరగా రండి. స్వామి త్వరగా రండి. చెంచు వెంటనే వస్తుంది. లక్ష్మి, కవాటము పంపించావే, కారణం ఏమిటి? అలుకమానవే చిలుకల కొలికిరో తలుపు దీయవే ప్రాణ సఖీ, తలుపు దీయవే ప్రాణ సఖీ. లక్ష్మి స్వామి, కవాటము బంధించావే, కారణం ఏమిటి? కారణం ఏమిటో తెలియదా? కారణమేమని అడిగదని మరి తెలియగలేదటవో స్వామి, తెలియగలేదటవో. కారణమేమని నన్ను అడుగుతున్నారే, మీకు తెలియదా స్వామి? లక్ష్మి, చిటపట చినుకులు తుప్పటి దదచనే తలుపు దీయవే ప్రాణ సఖీ, తలుపు దీయవే ప్రాణ సఖీ. లక్ష్మి, ఏమేమి? వరసమునకు తడిసిపోతున్నాను, నీకు పుణ్యముంటున్నది, కవాటము తీయవే. అలాగా? ఓ స్వామి, తలుపులో తీసే జానలు లేరిగా, సురు కింద నుండవో స్వామి, సురు కింద నుండవో. వర్షం వచ్చి నీ వస్త్రములని తడుస్తుంటే ఇక్కడ దాసీలు ఎవరు లేరు, ఆ సూర్య కింద ఉండండి. స్వామి లక్ష్మి, లోపలంతా ఏమవుతుంది? ఉన్నారు అక్కడ. చిట్టపట్ట చిరుకులు వస్తే సూర్య కింద ఉండమంటుంది ఏంది అది? అక్కడ దాసీలు ఉన్నారు. దాసీలా? అవును, మాకు దాసీ వ్రతము చేయవారు ఉన్నారని చెప్పాను కదా, వారే వారు. వారిని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. నిన్ను కాదు కదా. నన్ను అనువారు ఉన్నారు అక్కడ. లేరు కదా. చెంచు, దేనికి నీకు సందేహము? స్వామి త్వరగా రండి స్వామి. లక్ష్మి, సన్నజాజుల సబములు చేర్చితి, ఇంటి రోగై కొన వేమే సఖీ, ఇంటి రోగై కొన ప్రాణ సఖీ. లక్ష్మి, ఏమేమి? అరణ్యం వెళ్ళి నీకై తెచ్చాను పుష్పాలు,
ఇవిగో ధరించు. నా కోసం తెచ్చారా? ఓ స్వామి, సన్నజాజుల సరములు తెచ్చి చెంచితకిచ్చి రావో స్వామి, చెంచితకిచ్చి రావో. సన్నజాజుల సరములు తెస్తే నాకెందుకు స్వామి? పక్కన చెంచిత ఉందిగా, దానికి ఇవ్వండి. ఏమి ఈ లోపల ఏమవుతుంది? ఎవరున్నారు అక్కడ? మల్లెపూలు సరమలు తెచ్చినా అన్నావు, ఆ చెంచితికి ఇమ్మంటుంది. సన్నజాజులు సరమలు తెచ్చినా అన్నావు, ఆ చెంచితికి ఇమ్మంటుంది. అసలు నేను పోయేసి రెండు ఏమి? వారిలో శంచమ్మనే దాసి ఉన్నది, ఒక దాసి. ఏ దాసి? శంచమ్మనే దాసి ఉంది. ఆ దాసిని అంటున్నది ఇంకొక దాసి. ఆ దాసిని అంటుందా? ఏది? పిలువు పిలువు. శంచు, ఒరే గోయిందా, అయిందా? కానీ చూడు, విన్నావుగా? వారే అక్కడ ఉన్నది. కాదు కదా, పిలువు దాని పిలువు. అసలు లోపరాధన ఎవరో నిక్కుగా భాష చేసి చెప్పు. తెలుపమంటావా? శంచు, ఆదిలక్ష్మి భార్య, ఆదిలక్ష్మి భార్య పెద్దది అతివరవి నగదవే. ఏంటి ఎవరు? అది పెద్ద భార్య అయితే చిన్న భార్యనా? స్వామి చెప్పలేదు. ఆనాడు ఏం చెప్పున్నావు? నాకు ఎవ్వరూ లేరు లక్ష్మితోడు అని చెప్పారా? లక్ష్మితోడు అన్నావు కదా. మేము అమ్మతోడు నాన్నతోడు ఒట్టేస్తున్నాము. నీవు భగవంతుడు గనక లక్ష్మీదేవి అన్నావు. అవును. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, శ్రీ సంపద లక్ష్మి అన్నావు. నాకు సవతం చెప్పున్నావా? చూడు, ఆ లక్ష్మి ఈ లక్ష్మి. ఏ లక్ష్మి? ఈ లక్ష్మి ఆ లక్ష్మి. ఏ లక్ష్మి? ఏమయ్యా, ఇదే నాయమైన కదా? నాకేం చెప్పున్నావా వివాహమైనదని? లక్ష్మితోడని చెప్పానా లేదా? అవును చెప్పున్నావు. అవును, ఆ లక్ష్మి ఈ లక్ష్మి. స్వామి సంగతి చెప్తున్నాను, రమను. లక్ష్మి దాసునే తప్పులు తనముతో సరి, దాసుని తప్పులు తనముతో సరి, తలుపు దీయవే ప్రాణ సఖీ, తలుపు దీయవే ప్రాణ సఖీ. లక్ష్మి, స్వామి తెలుసో తెలియకో తప్పు చేశాను కదా, నా తప్పులన్నీ మన్నించవే లక్ష్మి. నవ్వుచో శ్రీలక్ష్మి వాకిలి తీసెను, నవ్వుచో నారాయణ, ఏం వస్తేమండి, మా పాలసీన మామ కూడా వచ్చినట్టుంది. ఇప్పుడే లేచి మా వల్లరెడ్డి ఇప్పుడు లేచి వచ్చిండు ఆయన మహానుభావుడు. ఎవరి అమ్మాయా? వారెవరో మనకెందుకు? స్వామివారు వచ్చారు కదా, మరి అంతఃపురంలో